భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తవుతున్నది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ సర్వంగా సుందరంగా సిద్ధమవుతోంది. రేపు జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకల కోసం భవన్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పార్టీ రంగును ప్రతిబింబించేలా గులాబీ రంగు విద్యుత్ కాంతులతో భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ముగింపు వేడుకల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ముగింపు వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, దాదాపు 350 మంది పైచిలకు కార్యవర్గ సమావేశం ఉంటుంది. కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటు గత 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలతో పాటు ఉద్యమ కాలం ప్రస్థానం, అనేక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ అంగరంగ ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే లైటింగ్ తో పాటు విద్యుత్ దీపాలతో పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే నాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా నాటి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకి ఏదైతే నివాళులర్పించి అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించి నేరుగా జయశంకర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు వేడుకలు హాజరవుతారు కేసీఆర్. ఈ సందర్భంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధించిన విజయాలు, ఇవాళ జరుగుతున్న రాజకీయ అంశాలపైన కావచ్చు, భవిష్యత్ రాజకీయ అంశాలపైన అన్నింటిపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశించారు. ప్రధానంగా ఇవాళ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అద్భుతమైన పాలన కొనసాగించింది. ఒకవైపు పార్టీ, మరోవైపు ఇటు ప్రభుత్వం. తెలంగాణ ప్రజలే లక్ష్యంగా, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మేలు చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు చేస్తూ ముందుకెళ్లింది. అయితే ఇవాళ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విధ్వంసమైంది. వికాసం నుంచి విధ్వంసం వైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలి, పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోనే బీఆర్ఎస్ పార్టీకి అనేక గొప్ప పేరుంది. ఉద్యమాల పార్టీగా, తెలంగాణకు శ్రీరామరక్ష పార్టీగా, తెలంగాణ ప్రజలే లక్ష్యంగా కొనసాగిన అనేక కార్యక్రమాలకు ఇవాళ మరొకసారి ముందుకెళ్లాలంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపైన, తెలంగాణ ప్రజానికానికి చేస్తున్న మోసాలపైన, ఢిల్లీకి తెలంగాణ తాకట్టు పెట్టిన విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్లాలి అనే కీలక అంశాలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా రజతోత్సవ ముగింపు వేడుకల్లో దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి ప్రధానంగా ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వారంతా కూడా రేపు హాజరు కానున్నారు. 2 గంటలకు ఈ తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్.